వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గార్డెన్లో మనం కోసుకోవడానికి సిద్ధంగా ఉన్న యాపిల్ బేర్ ఫ్రూట్స్ మీకు చూపించి వీడియో తీసిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందామనే ఉద్దేశంతో వీడియో చేయటం జరిగింది. మనం పండించుకున్న ఫ్రూట్స్ మన పిల్లలు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడంలో ఉండే అంత సంతోషం ఇంకా వేరే ఏది ఉండదన్నమాట. అందులో పిల్లలు బయట ఉన్నప్పుడు వచ్చి ఫస్ట్ మన గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ని చూడంగానే ఎంత సంతోషపడతారో మా అబ్బాయిని చూస్తే నాకు అర్థమవుతుంది. అమ్మ నేను వచ్చేంతవరకు అన్నీ అలాగే ఉంచు, ఆ ఉన్న కొన్ని పళ్ళైనా సరే వాడు ఎంత ఇష్టంగా తింటున్నాడో బాబు కోసమని నేను ఈ చెట్టుని పెంచుకోవడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా గార్డెన్ చూడటానికి వచ్చిన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు 1-2 పళ్ళు కోసుకొని తింటుంటే, అంటే పండినప్పుడు ఎన్ని ఉంటాయి, వాళ్ళు వచ్చినప్పుడు ఎన్ని ఫ్రూట్స్ పండి ఉంటాయో అందులో వాళ్ళు కోసుకొని తింటుంటే చాలా బాగున్నాయంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. సో మనం కొనుక్కొచ్చుకొని పెట్టే ఫ్రూట్స్ కంటే మన గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ని మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ పెడితే అది ఆ సంతోషమే వేరనమాట. చూడండి, ఇవి ఆరెంజ్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట పూర్తిగా పండిన తర్వాత. ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత తింటే బాగా స్వీట్గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ తెచ్చుకొని తినాలని కూడా అనిపిస్తుంది అన్నమాట పిల్లలకి. కొత్త చెట్లు కూడా పెంచుకుందాము అంటే గార్డెన్లో ఒక చెట్లో ఫ్రూట్స్ రావడం వల్ల చూసి ఆ సంతోషంతో ఇంకా కొన్ని చెట్లు తెచ్చి పెంచుకుందామమ్మా అని చెప్పి మా అబ్బాయి అయితే అడగటం జరిగిందనమాట. సో అందువల్ల అప్పటి నుండి నాకు ఈ గార్డెన్కి సంబంధించిన వర్క్లో కూడా బాబు నాకు బాగా హెల్ప్ చేస్తుంటాడు అనమాట. ఫస్ట్ అయితే అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఎప్పుడైతే తిన్న తర్వాత ఆ టేస్ట్ వేరనమాట. సో ఇదైతే దానిమ్మ. ఫస్ట్ టైం క్రాప్ వచ్చినప్పుడు అసలు పూత ఒక్క 1% కూడా నిలబడలేదన్నమాట. మినిమం ఒక 15-20 వచ్చిందనమాట చిన్న మొగ్గలాగా. సో అది ఎక్కడ ప్రాబ్లం జరిగిందో తెలియదు కానీ మొత్తం క్రాప్ అంతా రాలిపోవడం, కొంచెం పూతగా ఉన్నప్పుడు రాలిపోవడం, కొంచెం పిండి అయిన తర్వాత రాలిపోవడం అట్లయింది. ఎట్లయితే ఈసారి ఒక 6-7 పళ్ళు అయితే పండించుకోగలిగినాను దానిమ్మ. లాస్ట్ టైం 1-2 ఫస్ట్ వచ్చినాయి కానీ ఒక 1 వీక్ బ్యాక్ అవి పిట్టలు మొత్తం అంతా కొరికి తినేస్తుంటే దానికే వదిలేసాను అన్నమాట. సో ఇప్పుడున్న ఫ్రూట్స్లో కూడా 1-2 పిట్టలే అది కొరకడం స్టార్ట్ చేసినది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ అంటే స్టేజ్కి వచ్చింది. చూడ్డానికి ఇందులో సైజ్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ వీడియోలో రియల్గా అయితే సైజ్ కొంచెం బాగానే ఉన్నాయన్నమాట ఫ్రూట్స్. సో ఎట్లయితే దానిమ్మ పళ్ళు కూడా ఈసారి చెట్లు మన గార్డెన్లో పండించుకోవడం కొంచెం సంతోషంగా ఉంది. ఇదైతే యాపిల్ బేర్, సెకండ్ యాపిల్ బేర్. ఇది రెడ్ యాపిల్ బేర్ అన్నమాట. మా అబ్బాయి నేను తీసుకొచ్చి గార్డెన్లో పెట్టిన ఫ్రూట్స్ అన్నింటిలో బాగా ఇష్టంగా తిన్న ఫ్రూట్స్ ఇదే అన్నమాట. సో అందువల్ల ఇవి మళ్ళీ ఇంకొక 2 చెట్లు తెచ్చి, ఒకటి గార్డెన్ పైన టెర్రస్ గార్డెన్లో ఒకటి, నెక్స్ట్ కింద ఫ్లోర్ పైన నేలలో పెట్టాను. మట్టిలో పెడితే క్రాప్ చెట్టు ఇంకా పెద్దగా అవుతుంది, ప్లస్ క్రాప్ చాలా బాగా వస్తుంది అని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నర్సరీ అతను కూడా అదే గైడ్ చేశారనమాట. సో చూద్దాము, ట్రై చేద్దాము అని చెప్పి ఇందులో ఒకటి పెట్టి ఒకటి కింద పెట్టడం జరిగింది. అవి కింద పూత వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేసి వీడియో తీస్తానన్నమాట. ఇదైతే నేను చిన్న పిందె ఉండగా తెచ్చుకున్నాను, చిన్న పూత ఉండగా తెచ్చుకున్నాను. అది కొంచెం లాస్ట్ టైం వీడియోలో తీస్తే చాలా చిన్న పిందె అనమాట, అందువల్ల వీడియోలో తీయలేదు. ఈసారి ఇది చూపిస్తాము. ఎంత త్వరగా అంటే నేను నర్సరీ నుండి చెట్టు తెచ్చుకున్న వితిన్ 3-4 monthsకే నాకు ఇట్లా క్రాప్ వచ్చిందనమాట. సో దానివల్ల కొంచెం హ్యాపీగా ఉంది. ఏ చెట్టు తెచ్చి పెట్టినా ఇప్పటి వరకు అయితే పెట్టి దానిపైన మనం ఎఫర్ట్ పెట్టిన దానిపైన ఏది లాస్ రాలేదన్నమాట. సో దాంతో గార్డెనింగ్కి ఇంకొంచెం టైం స్పెండ్ చేసి చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చింది. ఇదేమో స్టార్ ఫ్రూట్. లాస్ట్ టైం క్రాప్ అంతా ఫ్రూట్స్ వరకు కూడా వీడియో చూపించాను. లాస్ట్ వీడియోలో మాత్రం సెకండ్ గార్డెన్ టూర్ దాంట్లో పూతతో తీసాను అనమాట. ఇప్పుడేమో మొత్తం పిందెతో వీడియో తీయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మినిమం 150-200 ఉన్నాయన్నమాట చూడ్డానికి చిన్న పిందెలు. ఇవి లాస్ట్ వరకు ఎన్ని క్రాప్ వస్తాయో, ఎంత ఫ్రూటింగ్ మనం తీసుకోగలమో చూడాలి.
దీనికి తగ్గ కేరింగ్, ఈ పూత రాలిపోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆల్రెడీ కొన్ని యూట్యూబ్స్లో చూశాను. నేను లాస్ట్ టైం ట్రై చేసిన ఎక్స్పెరిమెంట్స్ కూడా ట్రై చేసి మీకు నెక్స్ట్ ఫైనల్గా క్రాప్ వచ్చి మనం కోసుకోవడానికి సిద్ధమవుతున్నాయి, లేదు ఈ సైజ్ వచ్చిన ఇంత క్రాప్ ఉందని మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను అన్నమాట. సో స్టార్ ఫ్రూట్ కూడా మన గార్డెన్లో కూడా మంచి క్రాప్ వస్తుంది. ఇవి కింద నాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు కింద పెట్టింటే చాలా క్రాప్ వచ్చింది. అంటే మినిమం ఒక 500 నుండి 1000 ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఆ చెట్టు చూడంగానే ఇంకా అసలు పక్కకు రావాలి అనిపించలేదు. సో నెక్స్ట్ టైం నేను కూడా కింద ఒకటి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదేమో గోరింటాకు. ఈ మారుతున్న జీవనశైలి, మనం తినే ఆహారము, వీటి ద్వారా ప్రతి దీంట్లో కెమికల్స్ ఉండటం వల్ల చిన్న ఏజ్లోనే మొత్తం అందరికీ వెంట్రుకలు నచ్చిపోతున్నాయి అన్నమాట. సో దానికోసం న్యాచురల్గా ఇంట్లోనే మనం హెన్నాలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆడపిల్లలు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా వాళ్ళు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారనే ఉద్దేశంతో దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు చిన్న కొమ్మ తీసుకొచ్చి ఇచ్చింది, నా బెస్ట్ ఫ్రెండ్. సో దాని గుర్తుగా నేను ఇది పెంచుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఎంత బుషీగా వచ్చిందో చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తూ ఉంటాను. నా ఛానల్ని మీరందరూ